గాక. మరి చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. మరి దేవుడి యొక్క మహాకృప ఈ రాత్రి వాస్తవంగా స్టీఫెన్ బర్త్డే అని మనం చేరుకున్నాం అని అనుకుంటున్నాం. కానీ రాత్రి ఈ కూడికి ఇక్కడ జరగాలని దేవుడు వాళ్ళకి గర్భఫలం ఇచ్చున్నాడు. అంటే దేవుడి యొక్క ప్రణాళిక వెనక్కి వెళ్ళి మనం చూసినప్పుడు దేవుడు ఈ రాత్రి ఇక్కడికి ఎవరు వస్తారో స్టీఫెను లూదియా గర్భంలోకి రావటానికన్నా ముందుగానే చూసిన దేవుడు. ఆమేన్. ఇది ప్రిడెస్టినేషన్ అంటాం మనం. దానిమే ముందు నిర్ణయంలో దేవుడు చేసిన కార్యమై ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి ఒకసారి మనం లేఖన భాగం చదువుకుందాం. యోహాను సువార్త 3:2. మనకు బాగా పరిచయం ఉన్న మాట ఇది అందరికీ. యోహాను సువార్త 3:2. జాన్ గాస్పెల్ చాప్టర్ 3 ఫ్రమ్ వర్స్ 2. అతడు రాత్రి యొద్దు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటే గాని నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడు చేయలేడని ఆయనతో చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితే గాని అతడు దేవుని రాజ్యంను చూడలేడని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. 4. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగో జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశింపి జన్మింపగలడా అని ఆయన అడుగుగా, యేసిట్లను, ఒక నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. శరీరం మూలంగా జన్మించిన శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మనై ఉన్నది. మీరు కొత్తగా జన్మించవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అలాగే నిలబడుందాం. ఆదికాండం 1:28. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 1 verse 28. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవుని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. చదవబడిన వాక్యాన్ని ప్రభువైన దేవుడు దీవించి మనతో సూటిగా తేటగా స్పష్టంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో మాట్లాడను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరం కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. నాకు ఆదికాండలో చదివిన ఈ వచనం అంటే చాలా ఇష్టం అన్నది. ఎందుకంటే దేవుడు మనల్ని పుట్టించేటప్పుడు ఆయన మనల్ నుంచి ఒకటి ఆశించాడు, ఒకటి ప్రవచించాడు, ఒకటి చేయమని చెప్పాడు. దేవుడు వారిని ఆశీర్వదించి, ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవుని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు? నేను భూమిని ఏలాలా? మిమ్మల్ని ఎందుకు పుట్టించాడు? నన్ను ఎందుకు పుట్టించాడు? మిమ్మల్ని ఎందుకే పుట్టించాడు? అవునా? పోనీ మిమ్మల్ని ఎందుకు పుట్టించాడు? ఇప్పుడు భూమిని ఏలాలా, కానీ ఇప్పుడు మనల్ని అన్నీ ఏళ్తున్నాయి. ఇప్పుడు దేవుడు మనల్ని, ఇది చూడండి, దేవుడు మనకి రిక్వెస్ట్ ఇవ్వలా, మీరు వీలైతే ఏలండి, కుదిరితే ఏలని చెప్పలా, మీరు ఏలండి అన్నాడు. ఇప్పుడు దేవుడు నాకు ఆ మాట చెప్పినప్పుడు నేను ఎలా చేసుకోవాలంటే, నేను ఆ పని చేయాలి, ఏదేమైనా ఆ పని చేయాలి. అయితే ఈరోజు మన మీద ప్రపంచంలో ఉన్న అన్నిటి యొక్క ప్రభావం ఉన్నది. కొన్నిసార్లు బంధువుల ప్రభావం ఉంటుంది, కొన్నిసార్లు స్నేహితుల ప్రభావం ఉంటుంది, కొన్నిసార్లు లోకస్తుల ప్రభావం ఉంటుంది, కొన్నిసార్లు మనం ఉద్యోగం చేసేటప్పుడు అక్కడ ఉన్న వాటి ప్రభావం ఉంటుంది, కొన్నిసార్లు డబ్బు ప్రభావం మన మీద పనిచేస్తుంది, కొన్నిసార్లు కులం ప్రభావం, మతం ప్రభావం, దేశం, భాష, చాలా ప్రభావం పనిచేస్తుంది. అయితే తిరిగి జన్మించిన వాడి మీద దేవుని యొక్క ప్రభావం అక్కడే పనిచేస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుడు ఎవరిని ఏలేవాడిగా పెట్టాడంటే, తిరిగి జన్మించిన వాడిని దేవుడు ఏలమని చెప్తా ఉన్నాడు.
మీరు ఒక మాట గమనిస్తే ఆది కాండము 1వ అధ్యాయం 28వ వచనం మనం చదివున్నాం. అప్పుడు దేవుడు దానికన్నా పై 2 వచనాల్లో దేవుడు ఆయన యొక్క స్వరూపములో ఆయన యొక్క పోలికలో మానవుని సృష్టించున్నాడు. దేవుని పోలిక ఆత్మ పోలిక, దేవుని పోలిక వాక్యం పోలిక. దేవుడు మొదటిగా ఆదామును చేసినప్పుడు, మొదటిగా అవ్వ చేసినప్పుడు వారిద్దరూ కూడా దేవుడు యొక్క పోలికలో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు దేవుడు వారు ఏ రూపంలో ఉండగా దీవించాడు? వాడు ఎక్కడున్నారు? అప్పుడు దేవుడు ఎక్కడున్నారు? నిత్యత్వములో. ఆమేన్. ఇప్పుడు నిత్యత్వంలో వారు ఏమి కలిగి ఉన్నారంటే దేవుడు యొక్క రూపాన్ని, దేవుడు యొక్క ఆత్మని కలిగి ఉన్నారు. ఈరోజు దేవుడు మనకేమంటున్నాడంటే నువ్వు తప్పక తిరిగి జన్మించాలి. ఏ మస్ట్ బర్న్ అగైన్ ద స్పిరిట్. నువ్వు దేవుడు యొక్క ఆత్మలో తిరిగి జన్మించాలి. ఒకడు తిరిగి జన్మిస్తే తప్ప దేవుని యొక్క రాజ్యాన్ని చూడలేడు. ఇప్పుడు ఆదాము అవ్వని దేవుడు సృష్టించినప్పుడు వాడు ఎక్కడ ఉన్నారంటే దేవుని యొక్క రాజ్యంలో, నిత్యత్వంలో ఉన్నారు. దేవుడు స్వరూపంలో, దేవుని పోలిక చొప్పున దేవుడు ఎక్కడైతే ఉన్నారో వారు అక్కడ ఉన్నారు. ఆమేన్. ఇప్పుడు వారు అక్కడే ఉన్నారు అంటే వాళ్ళు తిరిగి జన్మించిన తర్వాత మనం ఏ రూపం కలిగి ఉంటామో, ఏ రాజ్యంలో ఉంటామో వారు అక్కడ ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న మనము దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్ళాలంటే ఏం చెయ్యాలా? చాలా మంది అంటారు బాప్తిజం పొందాలని. బాప్తిజం పొందాలా? తిరిగి జన్మించాలా? పాస్టర్ గారు బాప్తిజం పొందడం తిరిగి జన్మించడం కాదండి. అక్కడ లేఖనం మన యేసుక్రీస్తు అంటున్నాడు, ఒకటి నీటి మూలంగా కానీ ఆత్మ మూలంగా కానీ తిరిగి జన్మించాలా. నువ్వు నీటి ద్వారా జన్మిస్తావో ఆత్మ మూలంగా జన్మిస్తావో నువ్వైతే జన్మించాలా. నేను నీళ్ళల్లోకి వెళ్ళాను అయిపోయినట్టు అయిపోలా, నేను చర్చికి వెళ్ళానంటే అయిపోలా. ఏం కావాలి? తిరిగి జన్మించాలి. ఏంటి సార్ తిరిగి జన్మించడం అంటే? ఒకటో నికోదేము వచ్చాడు, అయ్యా నిత్య జీవం పొందుకోవాలని ఏం చేయాలా? తిరిగి జన్మించాలా. నేను ముసలిని అయిపోయాను, వృద్ధుని అయిపోయాను, నేను ఎలా తిరిగి జన్మించాలా? మళ్ళా తల్లి గర్భంలోకి ఎలా పోగలను? అయితే యేసు గురించి చెప్పింది భూ సంబంధమైన పుట్టుక గురించి కాదు, నీటి మూలంగా కానీ ఆత్మ మూలంగా కానీ ఒకడు తిరిగి జన్మిస్తే తప్ప. ఎంతకీ తిరిగి జన్మించడం అంటే ఏంటి? ప్రైజ్ ది లార్డ్. చర్చికి రండి గవాన్ చర్చికి రండి, దేవుణ్ణి నమ్ముకోండి. తిరిగి జన్మించండి. చర్చికి రావటం వల్ల ఈ రక్త మాంసాలకు ఉపయోగం ఉంటుంది. తిరిగి జన్మించడం వల్ల నీలో ఉన్న దేవుడు పెట్టిన ఆత్మకు ప్రయోజనం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు నీకు నాకు అవసరమై ఉన్నది తిరిగి జన్మించడం అయి ఉన్నది. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. రెండో సంగతి మాట్లాడుతున్నా, we were blessed in the spirit form for the physical form. దేవుడు మళ్ళీ ఎలా దీవించారంటే ఆత్మరూపంలో ఉండగా దీవించాడు, అవి శరీర రూపంలోకి వచ్చాక ఫలిస్తాయి. ఎలాగా? మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమి నిండించి దాన్ని లోపరుచుకోనండి. ఆత్మలో ఫలించలేము. ఆత్మల పిల్లలు కానీ లేవు, శరీరం పిల్లలు కానీ అలా. అంటే వాళ్ళు ఆత్మ శరీరం లోపల నుంచి మట్టి శరీరంలోకి రావాలా. ఎప్పుడు నీకు బ్లెస్సింగ్స్ రావాలి? మట్టి శరీరంలోకి వచ్చిన తర్వాత దేవుడు ఆత్మరూపంలో నీవు ఉండగా నీకు ఇచ్చిన ఆశీర్వాదములు ఈ శరీరంలో నువ్వు దేవుడు యొక్క ఆత్మను కలిగి ఉన్నప్పుడు నువ్వు ఆ ప్రతిఫలాన్ని పొందుకుంటావు, ఆ ఫలములు నువ్వు పొందుకునేవాడిగా ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. See here God is telling that మనల్ని దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి దానిని మనం ఏలాల. ఆమేన్. ఎందుకు దేవుడు ఇక్కడ మాట చెప్తున్నాడంటే గమనించండి, దేవుడు మొదటిగా మనల్ని సృష్టించినప్పుడు ఆత్మలో సృష్టించాడు. ఆ ఆత్మలో సృష్టించిన దానికి దేవుడు శరీరాన్ని ఇచ్చాడు. అవునా? పోయినసారి మనం మాట్లాడుకున్నట్టు మళ్ళీ మనం జ్ఞాపం చేస్తున్నా, కాసేపు కోపపడ మాకు నా మీద ఎవరు. ఈ శరీరాన్ని నేనేమంటానంటే ఒక క్యారీ బ్యాగ్ అంట. మీకు అందరూ తెలుసా సంగతి? ఈ క్యారీ బ్యాగ్ ఏం మోస్తుంది? ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువును వదలగా నరుడు జీవ ఆత్మాయను, జీవించే ఆత్మాయను. అంతకుముందు ఆత్మ ఉన్నది. ఈ మట్టి శరీరం చేశాక ఈ మట్టి శరీరం కదలదు, లేవదు, నడవదు, ఆమెను చెప్పదు, చర్చికి రాదు, ఎక్కడికి రాదు, అది అలాగే ఉంటుంది. అయితే ఎప్పుడైతే దేవుడు దాని లోపల ఆయన ముందుగా తయారు చేసుకున్న ఆత్మ ఉన్నదో ఆ ఆత్మని మట్టి శరీరంలో పెట్టున్నాడో అప్పుడు ఈ ఆత్మ కదలటం బిగిన్ చేస్తుంది.
అయితే ఆత్మకు ఒక శరీరం ఉన్నది. ఆత్మ కదిలినప్పుడు శరీరం కదులుతా ఉన్నది. అయితే ఈ శరీరము దేన్ని గుర్తించలేదు, ఈ శరీరం దేన్ని చూడలేదు, ఈ శరీరం దేన్ని గమనించలేదు. నీలో ఉన్న ఆత్మ అన్నిటిని చూస్తూ ఉంటుంది, నీలో ఉన్న ఆత్మ అన్నిటిని గమనిస్తూ ఉంటుంది, నీలో ఉన్న ఆత్మ నిర్ణయాలు తీసుకుంటుంది. ఆమేన్. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికన్నా కానీ మీ దగ్గర ఉన్న మీ శరీరం నిర్ణయం తీసుకుంటుందా? నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి చెప్పండి, శరీరం వెళ్ళి అక్కడికని చెప్పండి, వెళ్ళదా? ఏమండి, శరీరం ఆలోచించదు, ఆలోచించేది మన లోపల ఉన్న, గట్టిగా చెప్పండి హల్లెలూయా. సరే, ఇప్పుడు నా ఆత్మ మంచిగా ఆలోచిస్తే నా లోపల ఏ ఆత్మ ఉన్నట్టు, చెడ్డగా ఆలోచిస్తే ఏ ఆత్మ ఉన్నట్టు. అంటే ఇప్పుడు ఒక శరీరము అది చెడ్డది మంచిది లేదు, ఏదైనా ఒకటే. క్యారీ బ్యాగ్లో చెడ్డది మంచిది ఉండదు, దాని లోపల ఏం పెట్టామో దాన్ని బట్టి అది మంచిదో చెడ్డది అవుతుంది, అంతేనా? మరి ఈ క్యారీ బ్యాగ్లో వాక్యం పెట్టాం, ఏముంటుంది? వాక్యం లేకుండా అన్నీ పెట్టాం, ఏమవుతుంది? ఈరోజు మన క్యారీ బ్యాగులు ఏమున్నాయి? వింతైన విషయం ఏంటంటే అంత చెత్తంతా పెట్టి పైన బైబిల్ పెడతాం ఈ క్యారీ బ్యాగ్లో. చూసేవాడికి ఏం కనిపించాలా? బైబిల్. ఎలాగుంది క్యారీ బ్యాగ్? ఇప్పుడు లోపల ఉడగానే ఏమన్నది? అయితే నేను అంటున్నా, నువ్వు చూస్తే పైది వరకే చూస్తావు, దేవుడు అడుగు వరకు చూస్తాడు. బి కేర్ఫుల్, చాలా జాగ్రత్త. మనం ఇతరులని భ్రమించేలాగా మనం చేసావంటే దేవుడికి నీ లోపల ఉన్నది ఏంటో తెలుసు, నీ హృదయం తెలుసు. బైబిల్ చెప్తా ఉన్నది, దేవుడు నీ హృదయం ఎరిగి నిన్ను పేరు పెట్టి పిలిచిన దేవుడు అయి ఉన్నాడు. నీ హృదయ లోతుల్లో ఉన్న ఆశ ఏంటో తెలుసు, నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావో తెలుసు, దేని కొరకు కనిపెడుతున్నావో తెలుసు. నీ హృదయంలో దాచిపెట్టే ప్రతి ఒక్క మర్మము దేవుడికి బరుగుపరిచి ఉన్నది. ఆయనకి ఏది మరుగై ఉండదు, అన్నీ ఆయనకి బయలుపరచబడి ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. గమనించండి, మొట్టమొదటిగా దేవుడు ఆత్మలో చేశాక తీసుకొచ్చి మనం శరీరంలో పడేశాడు. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? శరీరంలో ఉన్నాం. అయితే ఈ శరీరంలో ఉండగా మనకు ఒక ఆత్మ ఉందన్న విషయం మర్చిపోయాం. ఇప్పుడు మనం చేస్తున్న మొదటి పని ఏంటంటే, వీ వుడ్ లైక్ టు ప్లీజ్ ద బాడీ, నాట్ ద స్పిరిట్. ఈరోజు మనం చేసే మొదటి సంగతి ఏంటో తెలుసా? మొదటి తప్పు, శరీరాన్ని తృప్తిపరచాలనుకుంటాం. అవునా? ఎస్ అనునా? గట్టిగా రాలేదు శబ్దం, రాపోయినా చెప్తా నేను. ఎందుకని ఈ మాట అంటున్నానంటే, ఇప్పుడు ఇక్కడ మెత్తగా ఉంది, ఇక్కడ ప్రార్థన చేయటం ఈజీయా, మోకాళ్ళ ప్రార్థన? కింద రాళ్ళంతా ఉండి మట్టి అంతా ఎక్కడ చేస్తావు చేయమంటే? ఏం చేసినట్టు? ఇప్పుడు గట్టిగా చెప్పండి, ఏం కంఫర్ట్? అది బాడీ కంఫర్ట్స్. ఏం కావాలి మనకి? శరీరానికి అనుకూలంగా ఉండాలా? ఎలాంటి చర్చికి పోవాలా? కంఫర్ట్గా ఉండాలా? ఎలా ఉండాలి? నాకు ఐ షుడ్ ఫీల్ కంఫర్టబుల్ వెన్ ఐ యామ్ ఇన్ ద చర్చ్లో ఉండగా ఎలాగ ఉండాలా? దేవుడికి నీ కంఫర్ట్తో సంబంధంలే. దేవుడికి కావాల్సింది అంటే నువ్వు కంఫర్ట్గా ఉన్నా లేకున్నా నువ్వు ఆయన వాక్యానికి లోబడాలా, ఆయన పిలుపుకు లోబడాలా, ఆయన విశ్వాసం కలిగి ఉండాలా, ఆయన నమ్మకం కలిగి ఉండాలా. ఆయన కృపను వెంబడించేవాడిగా ఉన్నప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీ కొరకు దిగి వచ్చే దేవుడిగా ఆయన ఉంటాడు. హల్లెలూయా. గ్లోరీ. ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తా. ఒకరోజు ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాం మమ్రే వృక్షం దగ్గర మధ్యాహ్నం 3 గంటలప్పుడు కూర్చున్నాడు. దేవుడు రమ్మని పిలవలా, ప్రభు నా కోసం రానలా, కరువుగా ఉంది ప్రభు నన్ను చూడు ప్రభు అనలా, నా యొక్క దృష్టి సారించి ప్రభు అనలా. దేవుడే ఎత్తుక్కుంటూ అబ్రహాం దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? అబ్రహాంకి అంతా బాగున్నప్పుడు దేవుడు వెనకాల తిరిగాడు. ఇప్పుడు అబ్రహాంకి సమస్య వచ్చింది. ఇప్పుడు అబ్రహాం ఎక్కడో అని చెప్పి దేవుడు ఎత్తుకుడు, అబ్రహామా నువ్వు ఎక్కడో, ఆయనే వస్తున్నాడు ఇంటికి. ఎక్కడో మీ అందరికీ ఒక మాట చెప్తున్నా, మీకు అంతా బాగున్నప్పుడు, శరీరం బాగున్నప్పుడు, ఆరోగ్యం బాగున్నప్పుడు, శరీరంలో శక్తి ఉన్నప్పుడు, మీరు వాక్యాన్ని ఎతికితే మీకు అన్నీ బాగున్నప్పుడు దేవుడు ఎత్తుకుంటా మీ ఇంటికి వస్తాడు, మీ గొప్ప లోపలికి వస్తాడు, నీ ఇంటి ముందు నుంచుంటాడు, నీ ఆత్మ ముందు నుంచుంటాడు, నీకు కావాల్సిన సమస్తాన్ని ఇచ్చేవాడిగా ఉంటాడు. హల్లెలూయా. దేవుడికి కావలసింది ఏంటంటే నీ మనస్సు. నువ్వు బాధల్లో ఉన్నావా, సంతోషంలో ఉన్నావా, దేవుడికి అవసరం లేదు. ఆయనకి ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు నీ వద్దకు వచ్చే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా.
మీరు గమనించండి, ఏదైనా తోటలో దేవుడు ఆదాము అవ్వను సృష్టించిన తర్వాత ప్రతిరోజు సాయంకాలం వచ్చి దేవుడు వారితో మాట్లాడున్నాడు. వారు రమ్మని పిలవాలా, దేవుడే వస్తామన్నాడు. హల్లెలూయా. ఈ రోజు ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, ఏ ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడి ఉన్నా నేను వారి మధ్యలో ఉండే దేవుడై ఉన్నాడు. నేను వారి కొరకు వచ్చే దేవుడై ఉన్నాడు. వారితో మాట్లాడే దేవుడై ఉన్నాడు. వారి మొర ఆలకించే దేవుడై ఉన్నాడు. వారికున్న సంఖ్యలో బద్దలు కొట్టే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. గ్లోరీ. దేవుడికి కావలసింది ఆయన యొక్క వాక్యాన్ని పట్టుకొని నిలబడేవాడు ఒక్కడు చాలు. మ్యాన్, నోవా కాలం ఒక్కడు పట్టుకున్నాడు, మోషే కాలం ఒక్కడు పట్టుకున్నాడు. మరి ఈరోజు ఆ ఒక్కడివి నీవే అయి ఉంటే, మోషేతో ఉన్న దేవుడు నీతో పాటు ఉండాలా, నోవాతో ఉన్న దేవుడు నీతో పాటు ఉండాలా. అక్కడ దేవుడు ఏ కార్యాలు చేశాడో అవే కార్యాలు ఈ మధ్యలో చేయాలా. మోషే కాలం ఉన్న దేవుడే, నోవా కాలం ఉన్న దేవుడే ఈ రాత్రి మన మధ్యలో ఉన్న దేవుడే ఉన్నాడు. నిన్న నేడు నిరంతరము ఏకైక దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయనకు ఒక శరీరం కావాలి, ఆయనకు ఒక శరీరం కావాలి, ఆయనకు ఒక శరీరం కావాలి. ఒక రహస్యం చెప్పరా, దేవుడికి ఒక శరీరం కావాలి. అందుకే ఆయన గర్భఫలం ఇస్తున్నాడు. అందుకే ఆయన గర్భఫలం ఇస్తున్నాడు. ఆయన గర్భఫలం ఎవరికి ఇచ్చాడో ఆ శరీరం దేవుడికి కావాల్సినది. హల్లెలూయా. ఇంకో సంగతి చెప్పాలి. దేవుడికి ఈ కాలంలో ప్రత్యేకించి 7వ సంఘ కాలంలో పుట్టిన వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు దేవుడికి మరీ ప్రియులు. ఆమేన్. ఎందుకు ప్రియులు? ఈ కాలంలో ఉన్నవాళ్ళు దేవుని యొక్క రాజ్యాన్ని చూడగలిగిన వాళ్ళు, ఆయన యొక్క రెండవ రాకడను చూడగలిగిన వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు ఈ కాలంలో దేవుడు ఒక వ్యక్తిని భూమి మీదకి తీసుకురావడానికి వెనకాల మన ప్రణాళిక లేదండి, ఆయన ప్రణాళిక ఉన్నది. అంటే రెండవ రాకడ సమయంలో ఆయన భూమి మీదకి వచ్చేసరికి ఎవరైతే ఆయన కొరకు సిద్ధపడతారో దేవుడు వారిని పుట్టించాడు. హల్లెలూయా. ఇప్పుడు ప్లాన్ ఎవరిది? సరే, ఇలా మాట్లాడుకుందాం. ఈరోజు స్టీఫెన్ బర్త్డే. ప్లాన్ ఎవరిది? మీది కాదు ప్లాను, మీది ఎవరిది కాదు. ఈ కాలానికి ఎవరు రావాలో దేవుడు ముందే నిర్ణయం తీసుకున్నాడు. ఆమేన్. మోషే ఈ కాలం ఉండాలని ఆశపడ్డాడు. దేవుడు ఏమన్నాడు? కుదరదన్నాడు. నోవాహు ఈ కాలం ఉండాలని ఆశపడ్డాడు. ప్రభు అన్నాడు, నోవాహు దినములు ఎలాగుండలో నా రెండో రాకడ దినం అలాగుంటుంది కానీ నోవాహు నువ్వు అక్కడ ఉండవన్నాడు. లోతు దినములు ఎలాగుంటుందో అలాగే రెండో రాకడ దినం అలాగుంటుంది, అయితే లోతు నువ్వు అక్కడ ఉండవు, అబ్రహాము నీవు అక్కడ ఉండవు, మోషే నువ్వు అక్కడ ఉండవు, అపోస్తలుడు పౌలు నీవు అక్కడ ఉండవు. మరి ఎవరుంటారు? 7వ సంఘకాల ప్రజలు ఉంటారు. రెండో సంగతి జ్ఞాపకం పెట్టుకోండి, ఈ కాలంలో దేవుడి కొరకు తిరిగి జన్మించే ప్రజలు భూమి మీద ఉన్నారు. ఆయన వచ్చేసరికి కొద్దిమంది ప్రజలు భూమి మీద ఉండాలా. ఆయన వచ్చేసరికి వాక్యంతో సిద్ధపడే ప్రజలు కొద్దిమంది భూమి మీద ఉండాలా. అలాగున్న ప్రజలు దేవుడు తీసుకుని పోవాలా. ఆమేన్. ఒక మాట మాట్లాడుకుందాం. నాకు త్వరగా సమాధానం చెప్తారనుకుంటా. మీరు అందరూ చెప్తారా? ఐగుప్తు నుంచి కనాన్ ఎంతమంది వచ్చారు? 2 వచ్చారు. ఎంతమంది నడిచారు? వచ్చింది ఎంతమంది? 2 కోసం దేవుడు ఎంతమంది నడిపించాడు? అర్థమవుతుందా? మరి ఈరోజు యేసుక్రీస్తు శరీరంలో ఉన్న వారి కొరకు దేవుడు ఎంతమంది నడిపిస్తున్నాడు? అందరూ చర్చలకు వస్తున్నారు. జ్ఞాపం పెట్టుకోండి, ఐగుప్తు నుంచి బయలుదేరి అందరూ వచ్చారు. అలాగే ఈరోజు కూడా మనం కూడా బయలుదేరి చర్చలకు వస్తున్నాం. అయితే ఎందుకు యెహోషువ కాలేబులు ఎవరు? నన్ను చెప్పమంటారా? నా దగ్గర ఒక సమాధానం ఉన్నది, తిరిగి జన్మించిన వారు. You know what I'm saying? Those who were born again in the spirit of God were able to enter into Canaan. ఎవరైతే దేవుడు యొక్క ఆత్మలో తిరిగి జన్మించున్నారో వారు 2 మాత్రమే ఆ కనాన్లోకి అడుగు పెట్టగలిగి ఉన్నారు. ఇలా చెప్దామా? వాళ్ళందరి ముందు మనస్సు వెళ్తా ఉన్నది. వాళ్ళందరూ మనస్సు వెనకాల వెళ్తున్నారు. వారు చూపించారు, అడుగు మా ముందు ఒక ప్రవక్త ఉన్నాడు, మాకు ఒక మోషే ఉన్నాడు, మాకు అగ్నిస్తంభం ఉన్నది, మాకు మేఘస్తంభం ఉంది, మాకు 10 రాతిపాలకు ఉన్నది, లోపల కెరూబులు ఉన్నాయి, లోపల శరాబులు ఉన్నాయి, ప్రత్యక్ష గుడారం ఉన్నది, అన్నీ ఉన్నాయి. మరి ఎందుకు రాల కనానికి? ఈరోజు మనకి దేవుని యొక్క వాక్యం ఉంది. సంఘాలను 5 రకాల పరిచయం చేసే సేవకులు ఉన్నారు. దేవుని యొక్క పరిపూర్ణ వర్తమానం ఉంది, కాల ప్రవక్త ఉన్నది, సంఘకాలం మనం వచ్చున్నాం, అన్నీ మనకు ఉన్నాయి. ఏంటి కొదవ చెప్పరా? ముందు నేను ఎవరుంటే వాళ్ళే వస్తారు.
ఐగుప్తులో ఉన్నప్పుడు 20 లక్షల మంది ప్రజలు దేవుడు చూడలా, ఇద్దరు చూశాడు. ఆమేన్. మరి ఈ కాలంలో దేవుడు యొక్క గుప్పడి ప్రజలు భూమి మీద ఉన్నారండి. హల్లెలూయా. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు భూమి మీద ఉన్న ప్రజలందరిలో 2.5% మంది ప్రజలకు కూడా యేసుక్రీస్తు వచ్చిన విషయం వెళ్ళిన విషయం తెలియదు. కానీ తెలిసింది 11 మందికి. అందరూ ఆయన చూశారు, ఆయన నమ్మలా. ఆయన నమ్మిన వారు 11 మంది. ఈరోజు ప్రపంచం మొత్తం సువార్త చేసిన దేవుడు ఆ 11 ప్లస్ ఇంకొకటి 12 మంది చేశాడు. 238 దేశాల్లో ఈరోజు సువార్త జరుగుతున్నది. 228 దేశాల్లో. హల్లెలూయా. ఎలా కారణం? ఆ 12 మందే. ఎవరా 12 మంది? నన్ను చెప్పనీయండి. తిరిగి జన్మించిన వారు. ఇప్పుడు దేవుడికి ఎవరు కావాలి? 20 లక్షల మంది ప్రజల్లో ఇద్దరిని తీసుకున్నాడు దేవుడు. వేల మంది ప్రజలు భూమి మీద ఉంటే ఆయన 12 మందిని తీసుకున్నాడు. మేడగదిలోకి 120 మంది తీసుకొని పోయాడు. భయపడుతూ దాక్కుండి మేడగదిలోకి వెళ్ళారు. వాళ్ళు వణుకుతూ మేడగదిలోకి వెళ్ళారు. కిందకు వస్తే చంపేస్తారని కిందకి రాకుండా మేడగదిలో 10 రోజులు గడిపారు. అయితే ఆ 10 రోజుల తర్వాత 120 మంది తిరిగి జన్మించున్నారు. ఎలాగా? పైనుంచి శక్తిని పొందుకున్నారు. ఎలాగా? ఆత్మను పొందుకున్నారు. ఎవరు ఇచ్చారు? ఆత్మ దేవుడే ఇచ్చున్నాడు. హల్లెలూయా. ఆమేన్. అంటే ఈరోజు దేవుడికి ఎవరు కావాలా? ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న మాట చదవండి. ఈ భూమి మీద మానవుడిని 2వ స్థానానికి ఒక చిన్న దేవుడిగా దేవుడు చేశాడు. ఎవరు మనం ఇప్పుడు? గట్టిగా చెప్పండి. దేవుళ్ళు ఏడుస్తారా? మనకి సమస్య వస్తే మరి చిన్న దేవుడు ఎలాగయ్యారు? బైబిల్ చెప్తున్న యేసుకొస్తాడు, మీరు దైవములని మీరు ఎరుగురా? ఎవరు మనం? దేవుని కుమారులు అంటే ఇలా రాదు. నేను చెప్తాను చూడండి, మీరే చెప్తారు కదా. ఒక కోతి ఉన్నది, మంచిగా ఉన్నది. అది పెళ్లి చేసుకున్నది. ఒక పిల్లని కన్నది. ఆ పిల్లని ఏమంటారు? ఒక పాము ఉన్నది, బాగున్నది, మంచిగా ఉంది, నల్లగా ఉన్నది, పెళ్లి చేసుకుంది, పిల్లని కండి. దాన్ని ఏమంటారు? ఒక కుక్క ఉంది, తెల్లగా ఉన్నది, బాగున్నది, పెళ్లి చేసుకుంది, పిల్లని కండి. ఏమంటారు? కోతికి పుట్టి దానికి ఏ లక్షణాలు ఉంటాయి? దాన్ని ఏమంటారు? పాము పుట్టి దాన్ని ఏమంటారు? దానికి ఏ లక్షణాలు ఉంటాయి? కుక్కకు పుట్టి దాన్ని ఏమంటారు? దానికి ఏ లక్షణాలు ఉంటాయి? మరి దేవుడి కుమారుకి ఏ లక్షణాలు ఉంటాయి? దేవుడి కుమార్తెకి ఏ లక్షణాలు ఉంటాయి? దేవుడికి పుట్టిన వాడిని ఏమంటారు? మరి వాళ్ళకి ఏ లక్షణాలు ఉంటాయి? వారికి ఏ లక్షణాలు ఉంటాయి? వారికి ఏ లక్షణాలు ఉంటాయి? ఆ లక్షణాలు వాళ్ళు దేవుడి కుమారులు అంటారు. తెలియదా? హల్లెలూయా. ఈరోజు నీవేమై ఉన్నావో నీకు తెలియాలా. వాక్యం చదవటం కాదు, దాన్ని బట్టి పట్టడం కాదు. నీకేం తెలియాలంటే ఆ వాక్యం నీ స్థానం తెలియాలా. ఆ వాక్యం ఎవరో నీకు తెలియాలా. నేను ఎవరో తెలియాలా. నా స్థానం నాకు తెలియాలా. దేవుడు నన్ను ఎందుకని భూమి మీద పెట్టాడో నాకు తెలియాలి. ఐ వాంట్ టు నో వై ఐ యామ్ హియర్. ఎప్పుడైతే దేవుడిని ఎందుకు భూమి మీదకి పంపించాడో నీకు తెలిసిందో, నువ్వు చేసే కార్యాలు మారిపోతాయి, నీ ఆలోచనలు మారిపోతాయి, నువ్వు చూసే చూపు మారిపోతుంది, నువ్వు వెళ్ళే స్థలములు మారిపోతుంది. ప్రతి ఒక్కదాన్ని దేవుడు మార్చేస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. దేవుడు ఒక్క పోలిక చొప్పున మనం తయారు చేశాడు. దేవుడిది ఏ పోలిక? ఆత్మ పోలిక, వాక్య పోలిక. యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను. అంటే ఆయన ఆత్మై ఉన్నాడు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనము ఆయన ఆత్మగా భూమి మీద అల్లాడుచు ఉండెను. ఆయన ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలోనే ఆత్మగా ఉన్నాడు. 28వ వచనంలో కూడా ఆయన ఆత్మగానే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు మన మధ్యలో ఆయన ఆత్మగానే ఉన్నాడు. అంటే ఆయన పోలిక ఆత్మై ఉన్నది. ఇప్పుడు దేవుడు ఆత్మగా ఉన్నాడు, ఆయన పోలికలో మనం తయారు చేస్తున్నాడు. అయితే ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే మట్టిని తీసుకున్నాడు. ఈ మట్టి లోపల 16 మూలకణాలు ఉన్నాయి. ఆ 16 మూలకణాలతో దేవుడు నన్ను తయారు చేస్తున్నాడు. ఎవరిని తయారు చేశాడు? మిమ్మల్ని తయారు చేస్తున్నాడు, నన్ను తయారు చేస్తున్నాడు, మనల్ని తయారు చేస్తున్నాడు, ఆదాము తయారు చేస్తున్నాడు. ఆదాము లోపల చవరు కూడా తెచ్చిన దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆదాము లోపల ఏమున్నదో అవ్వ లోపల అదే ఉన్నది. ఆదాములో అవ్వలో ఏమున్నదో ఈ రాత్రి నీ లోపల అదే ఉన్నది, నా లోపల అదే ఉన్నది. భూమిలోకి వచ్చిన మట్టి శరీరం అన్నది దేవుడు పెట్టిన ఆత్మ శరీరం అన్నది. ప్రైజ్ ది లార్డ్. అంటే ఈరోజు నువ్వు దేవుడు కలిగిన ఆత్మని కలిగి ఉన్నావు, దేవుడు చేసిన మట్టి శరీరం కలిగి ఉన్నావు. ఇలా మాట్లాడుకుందాం. ఈ మట్టి శరీరం కొద్ది కాలానికి మట్టిలోకి వెళ్ళిపోవాలా? సంతోషమేనా? బాధ?
ఎంత బాధ. కానీ ఇది దీని లోపలికి పోకుండా లోపల ఉన్నది పైకి పోదండి. ఇది మట్టిలోకి పోవాలి బావా, కానీ సంతోషం ఏంటో తెలుసా? హల్లెలూయా, ఈ ఆట పరలోకానికి పోవాలి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఈ మట్టి నుంచి వచ్చిన వాడు మట్టి పోలుకునే ప్రకారమే పైనుంచి వచ్చిన వాడు పరలోక పోలికని కలిగి వచ్చాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమస్తమును తన ఆధీనంలోకి తీసుకొని నియంత్రించగల శక్తిని లేదా అధికారము దేవుడు ఆదాములో పెట్టాడు, దేవుడు నాలో పెట్టాడు, దేవుడు మీలో పెట్టాడు, దేవుడు ప్రతి ఒక్కరిలో పెట్టున్నాడు. అయితే ఎప్పుడు దేవుడు అన్నిటిని జయించే అధికారం నాలో పెట్టింది పని చేస్తుందంటే, నేను ఆయనకి లోబడినప్పుడు, ఆ వాక్యానికి లోబడినప్పుడు, నేను ఆయనకి కట్టుబడినప్పుడు, నేను ఆయనకి విజయుడై ఉన్నప్పుడు, నేను సమస్తానికి సమర్పించుకున్నప్పుడు, ప్రభువా నా జీవితంలో నీవే నాకు ప్రభువుగాను, దేవుడిగాను, రక్షకుడుగాను, కాపాడేవాడుగాను, నన్ను నియంత్రించేవాడుగాను ఉండు ప్రభు అంటే, అప్పుడు దేవుడు నీలోని పని చేసేవాడుగా ఉంటాడు. హల్లెలూయా, గ్లోరీ, ఆమేన్. సమస్తమును తన ఆధీనంలోకి తీసుకొని నియంత్రించగల శక్తిని, అధికారమును ఆయన అతనికి ఇచ్చాను. అతడే ఆదాము. ప్రైజ్ ది లార్డ్. చిన్న మాట. కాబట్టి ఆదాము గాలులతో మాట్లాడగలడు, చెట్లతో మాట్లాడగలడు, సింహంతో మాట్లాడగలడు, ప్రతి దాంతో మాట్లాడగలడు. మరి మనం మనుషులతోనే మాట్లాడాల. మనం దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు? నువ్వు మాట్లాడు. ఒకరోజు మోషే ఏడుస్తున్నాడు. దేవుడు అన్నాడు, మోషే ఎందుకు ఏడుస్తున్నావు? ప్రభా నేను మొర పెడుతున్నా అన్నాడు. ఎందుకు మొర పెడుతున్నావు? మాట్లాడు అన్నాడు. ఈరోజు మనం ఏం చేస్తున్నాం చెప్పండి? చర్చికి వచ్చాక నోరు తెరుస్తామా? ఇంటికి వెళ్ళాక ఏడుస్తాం ప్రభా ప్రభా ప్రభా. ఇక్కడ నోరు తెరిచి ఒప్పేసుకుని ఇంటికి వెళ్ళాక మొరపెట్టాల్సిన పని లేదు. దేవుడి కార్యాలు ఇంటికి వెళ్ళేపో చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నీవు ఎలాగ ఉండాలంటే, నా ప్రాణం పోతుంది, ఎక్కడికి పోదాం? ఇలా మాట్లాడుకుందాం. హాస్పిటలా, చర్చా? పోనీ ఆ రోజు ఆదివారం, ఆ రోజు పోతున్నాం అనుకుందామండి కాసేపు. నిజం మాట్లాడుకుందాం కాసేపు. అది రోజు ఆదివారం పోతున్నామండి ఆ ఉద్దేశంలో. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? ఏదేమైనా ముందు హాస్పిటలే. ఎస్సా నూనా? ఓ చిన్న మాట చెప్తా. పోయిన సంవత్సరం సెప్టెంబర్ నెల 2వ వారం, ఆ రోజు శనివారం ఉదయం 7 గంటలు సుమారుగా మా మిస్సెస్ ఫోన్లో ఎవరితో మాట్లాడుతూ ఉన్నది. నేను ఇంకా లేస్తూ ఉన్నాను. అప్పుడు ఉదయం 7 గంటలు అవుతున్నదేమో. మాట్లాడుతూ ఉంది. గోడ దగ్గరికి వచ్చింది. గోడకి ఇలాగ అనుకొని ఇలా పక్కకు పడిపోతుంది. ఈ మూతంతో వంకర తిరిగిపోతూ ఉన్నది. మొబైల్ కింద పడిపోయినది. ఎందుకో డౌట్ వచ్చి దుప్పటి కప్పుకుని దుప్పటి తీస్తూ ఉండగా ఇలా పక్క పడిపోతే ఏదో అంటాం, నోట్లోంచి మాట కూడా రావట్లా. ఒక కన్ను ఇటు తిరుగుతున్నది, ఒక మూతం ఇలా పక్క తిరిగిపోయి ఉన్నది. గబగబా లేచి ఆమె తల మీద పెట్టి చేయి పెట్టి ప్రార్థన చేయడం జరిగినది. కొద్దిసేపటికే అది పెరాలసిస్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్. ప్రార్థిస్తూ ఉండగానే దేవుడు సహాయం చేశాడు, దాన్ని ఆపేస్తున్నాడు. అది పూర్తి అవ్వలేదు. మాట నత్తిగా రావటము, తడబట్టము. కొద్దిమందికి ఫోన్ చేసాము, ఇమీడియట్గా హాస్పిటల్ అడ్మిట్ చేయాల్సిందే, హాస్పిటల్ తీసుకెళ్లాల్సిందే అన్నారు. సరే మొత్తం తిరిగాం. ఏ హాస్పిటల్లో మాకు దొరకల. విజయవాడ దగ్గరలో ఒక హాస్పిటల్ని అక్కడ తీసుకెళ్తే మధ్యాహ్నం 3 గంటల దాకా వాళ్ళు అక్కడ ఉంచి టెస్ట్లన్నీ చేసి లాస్ట్కి ఈ రోజు డాక్టర్లు ఎవరు రారండి, అందరూ వెళ్ళిపోయి ఉన్నారు, శనివారం కదా ఉండరు, ఆదివారం రేపు ఎవరు రారు, సోమవారం వస్తారండి అన్న. సరే గుంటూరులో వెనక్కి వచ్చి గుంటూరులో ఒక పెద్ద హాస్పిటల్ ఉండి అక్కడికి వెళ్ళి ఉన్నాం. లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గుంటూరు మొత్తం ఫేమస్ ఉన్నది. అక్కడ తీసుకెళ్తే డాక్టర్లు మొత్తం టెస్ట్ చేసి సాయంత్రం 7 గంటలకి ఇది చాలా సివియర్ స్ట్రోక్ వచ్చింది, నువ్వు అర్జెంటుగా అడ్మిట్ అవ్వాలా, మళ్ళీ ఇది వస్తే నువ్వు కష్టం అని చెప్పారు. అప్పుడు నా భార్య అంది, సోమవారం అడ్మిట్ అవుతాను అన్నది. అదేంటది? రేపు నేను చర్చికి వెళ్ళాలన్న. చర్చికి కాదు, ఇంక మళ్ళీ స్ట్రోక్ వస్తే నువ్వు పోతావు, పోతా ముందే చర్చికి పోతాను అన్నది. ఆమె చర్చికి వచ్చింది. మీకు రహస్యం చెప్పాలి. ఇప్పుడు
ఉదయం చర్చికి వచ్చి ఆరాధన అంతా అయిపోయాక ఆమె ఇంటికి వెళ్ళమని చెప్పి నేను వైజాగ్ ఇక్కడ మీటింగ్ సాయంత్రం ఇక్కడ ప్రసంగం చేస్తున్నాను. ఆమెకి స్ట్రోక్ వచ్చింది కదా, ఇప్పుడు నేనేం చేయాలి? ఎక్కడ ఉండాలా? ఆమె ఎక్కడ ఉండాలా? ఆమె ఇంట్లో ఉంది. ఇప్పుడు నేను ఎక్కడ ఉండాలా? నేను ఆయన పని చేసి దేవుడు నా పని చేస్తాను. నాకు ఆ సంగతి తెలుసు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? మన యొక్క విశ్వాసం ఎటువైపుకి తిరగాలంటే పూర్తిగా దేవుడి వైపు తిరగాల. దేవుడి వైపు నువ్వు ఎంత తిరిగితే దేవుడు నీ దగ్గరికి అంత త్వరగా అంత దగ్గరగా వస్తాడు. ఈరోజు మనం అటువంటి విశ్వాసంలోకి రావాల్సి ఉన్నాం. ఒకటే ప్రార్థన చేసుకున్నాం, ఒకటే ప్రార్థన చేసుకుని ఇంట్లోంచి బయలుదేరాం. ప్రభువా, అది వచ్చింది నన్ను వైజాగ్ ఆరిలో పోయి ప్రసంగం చేయకుండా ఆపటానికి. నేను దానికి లోబడను ప్రభువా. నేను నీ కుమారుని నమ్ముతా ఉన్నా. నేను ఏడ్చేది కూడా లే. వాడికి నేను ఏడవటం అంటే బాగా ఇష్టం. దేవుడికి వాడు చేసిన పనులకి మనం ఏడటం ఇష్టం లేదు. దేవుడికి ఏది ఇష్టం అంటే వాడిని ఎంత ఏడిపించినా నీ కళ్ళల్లోంచి ఒక్క చుక్క రాకుండా నాకు దేవుడు ఉన్నాడు అని అంటావు చూసావా, ఆ మాట దేవుడికి ఇష్టమై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎలాగ నేను తిరిగి జన్మించా నాకు తెలియాలా? అదుగో అలాగ తెలియాలా. ఈరోజు సమస్యను దేవుడి మీద ఆనుకొని చేస్తూ ఉన్నప్పుడు అపవాది వాడి ప్రయత్నాలు ఆపడు. వాడు ఇబ్బంది పెడతానే ఉంటాడు, శోధన గురి చేస్తానే ఉంటాడు, నిన్ను పడేస్తాడు, దెబ్బలు తగిలేలా చేస్తాడు. నువ్వు సంతోషంగా తట్టుకోలేడు, దుఃఖపడతా ఉన్నాడు, ఏడుస్తూ ఉంటాడు. నువ్వు బాధపడతా ఉన్నాడు, సంతోషపడతా ఉంటాడు. అయితే నువ్వు జ్ఞాపకం పెట్టుకో, వీటన్నిటి మధ్యలో దేవుడు నిన్ను చూస్తానే ఉన్నాడు. దేవుడు నిన్ను చూస్తానే ఉన్నాడు. ఆయన కనుచూపు నీ మీద ఉంటానే ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, కాబట్టి ఆదాము గాలులతో మాట్లాడి వాటిని ఆపగలడు, వృక్షములతో మాట్లాడి అవి అతను లోబడను, వన్యప్రాణులతో అతను మాట్లాడగలడు, అవి అతను లోబడను, జలములతో మాట్లాడగలడు, అవి అతను లోబడను. అన్నీ లోబడతాయి. మరి ఈరోజు మనకి మీకు లోబడితే తెలియాలని ఒక మాట చెప్తా. ఆదామే కాదండి, వేరే ఇంకొక అతను కూడా అలా చేశాడు. ఒకసారి యుద్ధం జరుగుతూ ఉన్నది. యుద్ధం జరుగుతూ ఉంటే చీకటి పడిపోతూ ఉన్నది. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, నీలాగా నాలాగా పుట్టిన వ్యక్తే. బైబిల్ అతని పేరు యెహోషువ అని రాసి ఉన్నది. యెహోషువ ఏం చేశారంటే, సూర్యుడా నువ్వు అక్కడ ఆగన్నాడు, చంద్రుడా నువ్వు ఇక్కడ ఆగు, నువ్వు గిబియాన్లోను నువ్వు అయ్యాన్లో నువ్వు అలాగ ఆగిపో. సూర్యుడు కదలకుండా ఆగిపోయాడు, చంద్రుడు కదలకుండా ఆగిపోయాడు. మరి ఇప్పుడు యెహోషువ ఎవరు? నేను చెప్పనా? తిరిగి జన్మించినోడు. యెహోషువ ఎవరు? ప్రైజ్ ది లార్డ్. యెహోషువ ఎవరు? చిన్న దేవుడు. మోషే ఎవరు? మోషే ఎప్పుడు తిరిగి జన్మించాడు? నైలు నదిలో వెళ్ళినప్పుడు జన్మించలేదండి. 80 ఏళ్ళ కొండ దగ్గర దేవుడు మోషే అని పిలిచాక అప్పుడు జన్మించాడు. మరి ఈరోజు మనం ఎంతకాలం క్రైస్తవులు అయినా కూడా ఒక మాట చెప్తాను, నువ్వు ఎంతకాలం చర్చికి పోయా లెక్క పెట్టదు రోజులు. నువ్వు చర్చ కోసం ఏం చేసావు కూడా లెక్క పెట్టద్దు. లెక్క పెట్టుకోవాల్సింది ఎప్పటి నుంచి అంటే నువ్వు తిరిగి జన్మించిన దగ్గర నుంచి. సరే, ఇంతకీ తిరిగి జన్మించడం ఏంటి సార్? ఇందాక నుంచి చెప్తున్నారు అదే మాట, బాగుండదు కానీ అంతగా అంటే ఏంటి? ఎలాగా? మోషే ఎప్పుడు జన్మించాడు? దేవుడు పొదలో నుంచి, అగ్నిలో నుంచి, ఆ నిబంధన దూతగా ఆ మండుచున్న పొదలోంచి దేవుడు ఎప్పుడైతే మాట్లాడి ఉన్నాడో ఆ మాట్లాడినప్పుడు మోషే తిరిగి జన్మించాడు. సౌలు పౌలుగా ఎప్పుడు మారాడు? దమస్కు మార్గంలో దేవుడు అక్కడ సౌలు ఏతా ఉంటే అగ్నితో ఆయన కొట్టినప్పుడు పౌలు కింద పడ్డప్పుడు సౌలు పౌలుగా మారి ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు మీరు గమనించండి, సమరస్తే ఎప్పుడు మారింది? బావి దగ్గర. ఎప్పుడు మారింది? ఎక్కడ కాదు. మరి ఈరోజు మనం ఎప్పుడు మారుతాం? ఏంటి తిరిగి జన్మించడం అంటే? దేవుడితో నీవు మాట్లాడటమే తిరిగి జన్మించడమై ఉన్నది. ఈరోజు నువ్వు తిరిగి జన్మించకుండా దేవుని యొక్క రాజ్యానికి రాగలవా అంటే యేసుక్రీస్తు అన్నాడు, నువ్వు రాలేవు. ఎలాగ జన్మించాలి? దేవుడితో నువ్వు మాట్లాడాలి. ఎలాగ మాట్లాడాలి? వాక్యానికి లోబడాలి. ఆమేన్. అంటే వాక్యానికి లోబడితే దేవుడు మాట్లాడతాడా? నిశ్చయంగా మాట్లాడతాడు. నువ్వు వాక్యానికి లోబడి మీరిపోతున్నా దేవుడు మాట్లాడతాడు. వాక్యానికి లోబడి అలాగే నిలబడిపోతున్నా కూడా దేవుడు మాట్లాడతాడు. ఒక రుజువు మీకు ఇవ్వాలా? బైబిల్లో బిలాము అనే ఒక వ్యక్తి ఉన్నాడు, అవునా?
ఈ బిలాం మంచోడా చెడ్డోడా? సరే, ఇంతకు బిలాం ఎవరు? ప్రవక్త. ప్రవక్త అంటే దేవుడి ద్వారా పంపించబడినోడు. ఇప్పుడు బిలాం ఎవరు? దేవుడి ద్వారా పంపించినోడే. దేవుడితో నేరుగా మాట్లాడతాడు. బిలాము పిలిస్తే దేవుడు వచ్చేస్తాడు. అయితే బిలాము తిరిగి జన్మించాడా? ఎలాగా? ఎందుకంటే వాక్యం దగ్గరికి వస్తున్నాడు, దేవుడిని పిలుస్తున్నాడు, దేవుడితో మాట్లాడతాడు, అయితే తిరిగి జన్మించాల. ఈరోజు మనలో అనేక మంది చర్చలకు వస్తున్నాం, వాక్యం వింటున్నాం, అన్నీ చేస్తున్నాం, తిరిగి జన్మించామా? యట్ టు బి బోర్న్ అగైన్. ఇంకా మనము తిరిగి జన్మించవలసి ఉన్నాం. తిరిగి జన్మించినోడు ఒకటే జ్ఞాపకం పెట్టుకోండి, పడిపోడు, జారిపోడు, వాక్యం నుంచి దూరంగా వెళ్ళిపోడు, ప్రార్థన నుంచి దూరంగా వెళ్ళిపోడు, విశ్వాసాన్ని కోల్పోడు. ప్రతి స్థితిలో, ప్రతి పరిస్థితుల్లో దేవుడిని పైగా పెట్టుకొని, దేవుడి వైపు చూసి, దేవుడి మీద ఆనుకొని జీవించేవాడే తిరిగి జన్మించినవాడు. హల్లెలూయా. ఇలా మాట్లాడుకుందాం. తిరిగి జన్మించేవాడికి కష్టాలు వస్తాయా? తిరిగి జన్మించేవాడికి కష్టాలు వస్తాయా? ప్రకటన గ్రంథం రాసిన యోహాను తిరిగి జన్మించాడా? ఎప్పుడు? మేడగదిలో దేవుడు ఒక ఆత్మను పొందుకున్నాడు, పరిశుద్ధాత్మను పొందుకున్నాడు, బైబిల్ రాసి ఉన్నది. ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 60 ఏళ్ళకి పద్మాసులో పడేయబడ్డాడు. పద్మాసులు ఏమన్నాయి? విషసర్పాలు, మొసళ్ళు, మంచినీళ్ళు లేవు, ఉప్పు నీళ్ళు. మొత్తం ఉప్పు నీళ్ళు రోజు మనం తాగితే 2 సంవత్సరాలు ఎవరు పగిలిపోతుంది. యోహాన్ అక్కడ చాలా కాలం ఉన్నాడు. యోహాన్ అక్కడ పడేశాడు. ఇప్పుడు యోహాన్ ఏమనుకోవాలా? ఇంతకు యోహాన్ అక్కడ ఎందుకు వేశారంటే, యోహాన్ ఒక మంత్రగాడు అనేసారు. యోహాన్ ఒక పెద్ద బాండీలో పెట్టారు. పైనుంచి గ్రీజు, ఆయిల్ మొత్తం పోసారు. పోసి ఒక కాగడా తీసుకొచ్చి కింద నుంచి మంట పెట్టారు. యోహాన్ ఇలా కట్టేసి, ఈ మంట ఇలాగ పైకి వెళ్ళి మళ్ళీ ఇలా కిందకి వెళ్ళిపోయింది. వాళ్ళ రమ్మ, ఇది మంత్రగాడు, ఈయన మంత్రగాడు. కత్తులు తీసుకురండి, తీసుకొచ్చారు, పొడిచారు, కత్తిలా పొడిచి ఇలాగ వెళ్తుంది. ఈయన మాంత్రికుడు, తీసుకెళ్ళి పడేయండి. రాజకీయ ఖైదీల్ని, దేశద్రోహుల్ని, తిరుగుబాటుదారుల్ని, మంత్రగాళ్ళని పడేసే ఆ పద్మాస్ దీపంలో యోహాన్ పడేశారు. అయితే అక్కడికి వెళ్ళి యోహాన్ ఒక్కరోజు ఏడవలా, కన్నీరు గాచలా. ఎందుకు ప్రభా నాకే కష్టాలల్లా? మనం ఏమంటాం తెలుసా? ప్రభా ఎందుకు నాకే కష్టాలు ప్రభా? వాళ్ళకి రావచ్చుగా, వీళ్ళకి రావచ్చుగా, వాళ్ళు దేవుడి దగ్గరికి రారుగా, వాళ్ళు చర్చికి పోరుగా, వాళ్ళ దగ్గరికి పంపించు ప్రభా, నాకెందుకు ప్రభా ఎంతకాలం ఏ కష్టాలు? యోహాన్ ఏమన్నాడు? యోహాను ప్రతిరోజు ఉదయం లేవగానే, ప్రభువా ఈరోజు నేను జీవించున్నానంటే నాకుతో నీకేదో పని ఉన్నది ప్రభా. వినబడా? నాకు ఈరోజు నేను జీవించున్నానంటే నాతో నీకేదో పని ఉంది ప్రభా, నాకు ఆ పని చెప్పడే చేసేవాడిగా ఉంటాను. తిరిగి జన్మించిన వాడు నేనేం చేయాలి ఆలోచించాడు. ప్రభువా నువ్వు నాకు ఏం చెప్తావు, నేను చేయడానికి రెడీగా ఉన్నానేవాడు తిరిగి జన్మించినవాడు. మరి ఈరోజు మనం జన్మించామా? జన్మిస్తే ఏ పని చేస్తాం? హల్లెలూయా. నేను చెప్పాలి అసలు మీకు ఏదైనా పని, పరిగెత్తరు మీరు. ఇప్పుడు యోహానికి ఎవరు చెప్పారు అక్కడ ఉండమని? పడేశారు, అక్కడే ఉంటున్నాడు. ఇప్పుడు యోహాన్ అంటున్నాడు, ప్రభువా నాతో నీకేదో పని ఉన్నది, అది వచ్చేదాకా నాకేం కాదు ప్రభువా. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు యోహాను పద్మాసులో ఉండగా దేవుడే అక్కడికి వచ్చి, పద్మాసులో దేవుడు యోహాన్ని కలుసుకొని, యోహాను పైకెక్కిరా. యోహాను మాట్లాడుతూ ఉండగానే యోహాను పరిశుద్ధాత్మ పట్టుకొని తీసుకెళ్ళి పరలోకంలో నిలబెట్టింది. చుట్టూ చూస్తే ఇటు పక్కన 12 సింహాసనాలు ఉన్నాయి, ఇటు పక్కన 12 సింహాసనాలు ఉన్నాయి, ఇటు పక్కన ఇశ్రాయేలు గోత్రం పెద్దలు మొత్తం కూర్చున్నారు, అటు పక్కన 12 మంది అపోస్తలులు కూర్చున్నారు. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పద్మాసులో ఉన్న యోహాను ఇప్పుడు ఎక్కడున్నాడు? ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో పరలోకం నిలబడి ఉన్నాడు. ఎలాగా? ఆత్మవశుడై. ఏ ఆత్మతో? తిరిగి జన్మించిన తర్వాత పొందుకున్న ఆత్మ ద్వారా. అంటే నువ్వు కానీ తిరిగి జన్మిస్తే వినబడలేనా? ఒకవేళ మన పద్మాసులో ఉంటే కోప్పడకండి, సమాధిలో ఉంటే, ఒకవేళ మనం అపవాది బంధించి కిందకు తీసుకుపోతే, నువ్వు ఎక్కడైనా ఉండు, కాలు మీద కాలు వేసుకొని కూర్చో. ఏంటి ధైర్యం? ఆయన కేకేస్తే వెళ్ళిపోతాయి ఇక్కడి నుంచి. ధైర్యం ఉందా? అందరు చెప్పొద్దు, ఆమె ధైర్యం ఉన్నోళ్ళే చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చిన్న సంగతి మీకు చెప్పాలా.
స్టీఫెన్ పుట్టగా నడిచాడా పరిగెత్తాడా? వినబడలే నాకు. అమ్మ ఏం చేసి నడిచాడా పరిగెత్తాడా? అదేంటి తెలియదు, మనం చర్చికి రాగానే దేవుడు ఎమ్మటే కార్యాలు చేయాలంట. మరి ఇదేంటిది? ఎప్పుడు చేస్తాడు దేవుడి కార్యాలు? నువ్వు వాక్యం విని దానికి లోబడతా, ఆ వాక్యం విన్నాక నీలో విశ్వాసం వచ్చాక, ఆ విశ్వాసం ఎదుగుతుంటే అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. అవునా? అంటే ఒక విశ్వాసి సంఘం లోపలికి వచ్చిన తర్వాత, వాక్యం లోపలికి వచ్చిన తర్వాత, వాక్యం వింటూ వాక్యం తింటూ ఎదుగుతూ ఉన్నప్పుడు అప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు. అంతేనా? ఒక పిల్లోడు పుట్టగా నడవరు, పరిగెత్తడు. ఏం చేస్తాడు? ముందు ఎక్కడున్నాడు అక్కడే ఉంటాడు, పక్కకు కూడా తిరగడు. 7 రోజులు 10 రోజులు 14 రోజులు నెల పక్క తిరుగుతూ ఉంటాడు. 3 నెలలు 4 నెలలు అటుపక్క ఇటుపక్క లొల్లుతూ ఉంటాడు. 6 నెలల 7 నెలల 9 నెలల 10 11 12 నెలలాగా నుంచోవడం కూర్చోవడం చేస్తున్నాడు. 2 ఏళ్ళు నడుస్తూ ఉన్నాడు, పడతా ఉన్నాడు, నడుస్తూ ఉన్నాడు, పాకుతూ ఉన్నాడు. ఇవన్నీ చేయాలి మనం కూడా ఆత్మీయంగా. ఈ దశలన్నీ దాటకుండా నువ్వు పరలోకి వెళ్ళిపోవు. ఈ దశలన్నీ దాటకుండా నీ లోపల దేవుడి కార్యాలన్నీ చేసేయడు. ఒక శరీర సంబంధిగా నువ్వు భూమి మీద పుట్టి ఎలాగైతే ఒక స్థితికి యవ్వన ప్రయాణికి రావాలంటే ఇవన్నీ నువ్వు దాటబలుస్తున్నావో, ఆత్మీయంగా కూడా నువ్వు పుట్టిన తర్వాత ఒక్కొక్క కార్యాన్ని దేవుడు చేసుకుంటా వస్తాడు. నువ్వు ఆత్మీయంగా ఎదగవలసిన్నావు. ప్రైజ్ ది లార్డ్. సీ, స్పిరిచువల్ బోర్న్ యాట్రిబ్యూట్స్. నువ్వు తిరిగి జన్మించినప్పుడు ఆత్మ సంబంధంగా నీ లోపల కొన్ని లక్షణములు రావాల్సి ఉన్నాయి. ఏమాన్? ఒకే రోజు రావయ్యి. ఇలా మాట్లాడుకుందాం. మరి ఇక్కడ ఉన్నారు మీరందరూ, కొంచెం మీరు ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాల్సి వస్తుంది. రాగలరా నాతో పాటు? కొద్ది కాలానికి. అది మంచిదో చెడ్డదో మీరే తర్వాత చెప్తారు కానీ నాకు ఆ టైం గురించి అంటున్నా. మీకు పెళ్ళైన రోజుకి దగ్గరికి పోండి. మీరు పెళ్ళైన రోజు దగ్గరికి పోండి. అత్తగారింట్లోకి అడుగు పెట్టారు. ఇట్టగా ఎలాగుంది వాతావరణం? మొత్తం మీ స్వాధీనంలో ఉన్నదా? ముందేం చెప్పారు? మా ఇంట్లో అంతా నీదే అని చెప్పారు. ఇక్కడికి వచ్చాక ఏం చెప్పారు? అవును, ఇంట్లో పని అంతా నీదే. ఇదేంటిది? స్టార్టింగ్ ఏం చెప్పి ఆమె అంత గట్టిగా వచ్చినాయి. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రతి జీవితం నువ్వు ఈ భూమి మీదకి రాగానే దేవుడేమన్నాడు? ఈ భూమిని ఏలమన్నాడు. నువ్వు రాగానే ఏలేవు. నువ్వు కూడా అత్తగారింట్లోకి అడుగు పెట్టగానే ఏలేవు. కొద్దికాలం ఎలాగ వెళ్తావు నాకు తెలుసా సంగతి. ఎందుకని ఈ మాట అంటున్నానంటే, ముందు అన్ని నీ స్వాధీనం ఉన్నట్టుగానే ఉంటాయి, కానీ నీ స్వాధీనం ఏమీ ఉండవు. అలాగే ఈ భూమి మీద రాగానే అంతా బాగున్నట్టుగా ఉంటుంది, కానీ ఏది నీ స్వాధీనంలో ఉండదు. ఆత్మ సంబంధంగా కూడా నువ్వు వాక్యంలోకి రాగానే అన్నీ నేను చేసేయగలను అనుకుంటావు, కానీ అన్నీ అవ్వవు. ప్రతి దానికి టైం పడుతుంది. ఈ టైం కొరకు దేవుడు మనకిచ్చింది ఏంటంటే ఒక ముఖ్యమైన గుణలక్షణం ఇచ్చాడు. దాని పేరు సహనం. మనకి లేనిది అదే, దేవుడికి కావాల్సింది అదే. అవునా? కోపం మన ఎంతసేపులో వస్తుంది? ప్రేమ రావటానికి అసలు ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు, ఎప్పుడు పోతుందో కూడా తెలియదు. కోపం రావటం మాత్రం అది వైరస్లా గబగబా వచ్చేస్తుంది. అది ఈరోజు మన సమస్య ఏంటంటే, దేవుడికి నీలో కావాల్సిన గుణలక్షణము, తిరిగి జన్మించిన వాళ్ళలో ఉండే గుణలక్షణము సహనం. తిరిగి జన్మించిన వాళ్ళలో ఉండే గుణలక్షణము ప్రేమ. తిరిగి జన్మించిన వాళ్ళు ఉండే గుణలక్షణము క్షమాపణ. ఇవేమీ లేకుండా నేను తిరిగి జన్మించానంటే నేను అంటున్నా, అసలు ఆ పదవే నీకు ఇంకా అర్థం కాలేదంట. కష్టమా? బాధేనా? See, right now it is a spiritual kingdom. It is not of this world system, even as we are not of this world. మనం ఈ లోక సంబంధం గాము, అయినా ఇక్కడ ఉన్నాం. మన రాజ్యం ఇది కాదు, అయినా ఇక్కడ ఉన్నాం. అయితే ఇక్కడే నువ్వు తిరిగి జన్మిస్తే నీ రాజ్యం నువ్వు పోతావు. నీ రాజ్యము నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. కాబట్టి గమనించండి, ఇక్కడ 2 సంగతులు మీకు చెప్పాలనుకుంటున్నా. ఒకటి, ఈ రాజ్యంలో ఉండేది ఈ శరీరము, ఆ రాజ్యంలో ఉండేది ఈ శరీరంలో ఉన్న ఆత్మ. ఆమేన్. ఈ రాజ్యము ఇక్కడితో పోతుంది. ఇలా మాట్లాడదాం. అమెరికా ఎంతకాలం ఉంటుంది? ఎత్తబాటు కన్నా ముందేం జరుగుతుంది? అమెరికాలో లాస్ ఏంజల్స్ మునిగిపోతుంది. ప్రపంచంలో రాజ్యం మీదకి రాజ్యం లేవాలా, కొట్టుకోవాలా, వరదలు రావాలా, ఇవన్నీ జరగాలి, అంత నాశనం అయిపోవాలా. ఆ తర్వాత దేవుడు ఇంకా మిగిలిన దాన్ని ఆయన అగ్నిని గురిపించి భూమికి అగ్ని బాట చూపించి మొత్తం తీసేస్తాడు.
ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం ప్రకారంగా కొత్త భూమి కొత్త ఆకాశం రావాలి. అంటే అమెరికా పోతుంది, ఇండియా పోతుంది, ఉన్న దేశాలు మొత్తం అన్నీ పోతాయి. ఇవన్నీ పోయి ఏం రావాలంటే కొత్త భూమి కొత్త ఆకాశం రావాలి. అంటే నువ్వు దేనికి సంబంధించిన జీవివి? హల్లెలూయా. మరి ఇక్కడే మనం ఉండిపోతాం అనుకుని ఆలోచన చేసుకుని నిర్ణయాలు తీసుకుని దాని కొరకు పనులు చేసి కష్టపడి ప్రయాసపడి భారం కలిగి అన్నీ మనం చేస్తుంటే రేపొద్దున మన సంగతి ఏంటి? నీలో ఉన్న ఆత్మ కానీ తిరిగి జన్మించిందా? నువ్వు ఒక మాట అంటావు, దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు, నా కొరకు నివాస స్థలం సిద్ధపరుస్తానన్నాడు. ఎక్కడ? ఆయన ఒక రాజ్యంలో. ఆయన ఒక రాజ్యంకి ఎలాగెళ్ళాలా? టికెట్ కొనాలా? రిజర్వేషన్ చేసుకోవాలా? వీసా తీసుకోవాలా? పాస్పోర్ట్కి అప్లై చేయాలా? ఆధార్ కార్డు కావాలా? పాన్ కార్డు కావాలా? రేషన్ కార్డు కావాలా? ఏ కార్డు కావాలి? తిరిగి జన్మిస్తే చాలు. తిరిగి జన్మిస్తే చాలు. ఇదే ఐడెంటిటీ. విచిత్రమైన విషయం ఏంటంటే నువ్వు ఎక్కడ పోయినా నీకు ఆధార్ కార్డు ఉందా అంటాడు. ఆరోగ్యశ్రీ ఆధార్ కార్డు ఉందా? రేషను ఆధార్ కార్డు ఉందా? రేషన్ కార్డు ఉందా? పెన్షను ఆధార్ కార్డు చూపించు. పైకి దేవుడు ఏ కార్డు అడగలు నిన్ను. ఆయనకి కనిపిస్తుంది నువ్వు తిరిగి జన్మించావు లేదు. ప్రైజ్ ది లార్డ్. See, our citizenship is in the heaven. మన పౌరసత్వము పరలోకములో ఉన్నది. పరలోక రాజ్యంలో నీ యొక్క పౌరసత్వం గారు ఉన్నట్లయితే నువ్వు ఇక్కడి సంబంధిగా ఉండవు. ఆమేన్. ఇలా మాట్లాడుకుందాం. నేను పరలోక సంబంధం అయితే, నాలో ఉన్న ఆత్మ పైనుంచి వచ్చిందైతే, ఈ ఆత్మ దేవుడిచ్చింది అయితే, నేను దేవుడి యొక్క కుమారుని కుమార్తెగా అయినట్లయితే ఈ రాజ్యము అంటే ఇప్పుడు మనమున్న ఈ సాతాను ఏదేలో ఉన్న ఈ లోకం యొక్క ప్రభావం మన మీద ఉంటుందా? ఉండదండి. సరే, ఇప్పుడు లోకం యొక్క ప్యాషన్లు నా దగ్గరికి వచ్చినాయి. నేనేమంటా? ఎక్కడ రావట్లేదు సౌండ్, ఎక్కడి నుంచి రాదు అయినా నేనేమో ఆపను. నేనేమంటాను? హూ ఆర్ యూ అంట. ఆ ప్యాషన్లు మొత్తం నేను తీసుకున్నాను అనుకో, పైకి వెళ్ళాక దేవుడే అంటాడు హూ ఆర్ యూ అంటాడు. నువ్వెవరివి? ప్రభు నేను ఐఎమ్ యువర్ డాటర్, ఐఎమ్ యువర్ సన్. ఐ డోంట్ నో హూ యు ఆర్. నాకు తెలియదు పో. అక్రమం చేయి వాళ్ళాడ. నాకు ఆ మాట ఇష్టం లేదండి. నాకు ఒక మాట అంటే ఇష్టం, బలానా మంచి దాసుడా. అంటే ఎవడు ఏమన్నా కూడా నేను దేనికి లోబడాలంటే నా పౌరస్థితి అక్కడ. ఒకరోజు వారు యేసుక్రీస్తుని తీసుకొచ్చి ఇక్కడ కుర్చీ వేసి కూర్చోబెట్టి ఒక కిరీటం తీసుకొచ్చి, ప్రభువా నువ్వు మాకు రాజుగా ఉండు. ఆయన అన్నాడు, నా రాజ్యం ఎక్కడ లేదు పో అన్నాడు. ఆయన రాజ్యం ఎక్కడ లేకపోతే ఏమేన్ మరి మన రాజ్యం ఎక్కడ? యేసుక్రీస్తు యందు ఉన్నవారికి ఇప్పుడు మనం యేసుక్రీస్తు లోపల ఉంటే మన రాజ్యం ఎక్కడ? పైన. ఆయన ఎక్కడుంటే అదే మన రాజ్యం. మరి ఆయనలో ఉండేవాడు ఎలాగ ఉండాలంటే ఆయనలాగే ఉండాలి. ఇందా మనం మాట్లాడుకున్నాం, కోతి పిల్లకి ఏ లక్షణాలు ఉంటాయి, కుక్క పిల్లకి ఏ లక్షణాలు ఉంటాయి. మరి యేసుక్రీస్తులో ఉన్నవారికి, యేసుక్రీస్తు తిరిగి జన్మించిన వారికి, ఆయనకి పుట్టిన కుమారులకి, వాక్యం ద్వారా భూమి మీదకి వచ్చిన వారికి ఏ లక్షణాలు ఉంటాయి అంటే వాక్యంలో ఉన్న లక్షణాలే ఉంటాయి. దేవుళ్ళ ఉన్న లక్ష్యాలే ఉంటాయి. వారు లోకాన్ని చూసేవాడిగా ఉండరు. లోకంలో వచ్చే గుర్తింపు వాళ్ళు కోరుకోరు, లోకంలో వచ్చే పేరును కోరుకోరు, కానీ దేవుడు యొక్క ఆత్మను కోరుకుంటారు, ఆత్మలో ఉన్న శక్తిని కోరుకుంటారు, ఆత్మలో ప్రభావం చూపించే విశ్వాసం కోరుకుంటారు, ప్రార్థన కోరుకుంటారు, దేవుడితో నడిచే అనుభవాన్ని కోరుకుంటారు, దేవుడితో మాట్లాడే అనుభవాన్ని కోరుకుంటారు, మండుచున్న ఆ పొద అనుభవాన్ని కోరుకుంటారు. హల్లెలూయా, గ్లోరీ, ఆమేన్. ఎందుకని ఈరోజు తిరిగి జన్మించిన వాళ్ళు సిగరెట్లు తాగరు, మందు తాగరు అంటే పరలోక రాజ్యాలు లేవు. పరలోక రాజ్యం లేకపోతే నేను ఇక్కడ మానేయటం ఏంటి? నువ్వు ఇక్కడ ఉన్నప్పుడే అక్కడుండే వ్యక్తిలాగా ఉండాలి. చాలామంది పాస్టర్ గారు మేము అక్కడికి వెళ్ళాక మారిపోతామండి. ఎక్కడికి వెళ్ళాక అది ఎలా పోదాం అనుకుంటాం చెప్పు. ఫస్ట్ ఒక చిన్న కథ చెప్తా, అందరికి అర్థమయ్యే కథ. పెద్ద పెద్ద చెప్తే అర్థం కాదేమో, చిన్న కథ చెప్తా. ఒకరోజు సింహం ఒక రెస్టారెంట్కి పోయింది. హోటల్లో కూర్చున్నది. సర్వర్ వచ్చాడు. ఏం తింటావన్నాడు. చికెన్ మాంసం, కుందేలు మాంసం, చిన్న ముక్క, పెద్ద ముక్క, ఆ ముక్క, ఈ ముక్క అని చెప్తున్నాడు. సింహం ఏం వద్దులే ఈ రోజుకి. ఏం తినవా? తింటాను, కానీ అవన్నీ వద్దులే. ఎందుకు తినవు? నువ్వు ఎప్పుడు వచ్చా అక్కడి నుంచే మాంసం కావాలని కేకలేస్తావు, ఫ్రెష్గా ఏముండదు అంటావు కదా. మరి ఈరోజు ఏమైంది? ఏం కాదులే కానీ మా ఊళ్ళో కొండ దగ్గర ఒక అతను ఓడ కడుతున్నాడు. నా భార్య వాళ్ళలోకి పోదామన్నది, నేను వాళ్ళలోకి పోదాం అనుకుంటున్నాను. సరే, మీ ఊళ్ళో ఆయన కొండ దగ్గర ఓడ కట్టడానికి, నీ భార్య వాళ్ళలోకి పోదామంటానికి ఇక్కడికి వచ్చి నాన్ వెజ్ మానేయడానికి కారణం ఏంటి?
ఓడలో నాన్ వెజ్ ఉండదు. సరేలే, ఓడ నాన్ వెజ్ ఉండకపోతే ఓడలోకి వెళ్ళాక దాకా ఫుల్గా తిని ఓడలోకి వెళ్ళాక అక్కడ ఉంది కానీ కాదు. ఓడలోకి వెళ్ళాక నాన్ వెజ్ తినకుండా ఉండాలంటే నేను ఇప్పుడు మారాలా. నేను ఇప్పుడు మారితే అక్కడికి పోతా. నేను నా మాట అర్థమైందా? నువ్వు పరలోకంకి వెళ్ళాక మారటం కాదు, నువ్వు ఇక్కడ మారితేనే పరలోకంలోకి పోతావు. ఇక్కడ నువ్వు చేంజ్ అయితేనే అక్కడ చేంజ్ కాగలుగుతావు, అక్కడ అడ్జస్ట్ కాగలుగుతావు. ఎందుకని ఇక్కడ నేను సిద్ధపడవలసి ఉన్నా అక్కడికి పోవాలంటే. పాస్టర్ గారు మేము కూడా నాన్ వెజ్ మానేస్తా ఉంటారా? అస్సలు నమ్మని నా మాటలు. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఎప్పుడు ఫోన్ చేశాను, ఇందాక కూడా సాయంత్రం 4 గంటలకు ఫోన్ చేశాడు. నేను తాగడం మానేసా అన్నాడు. చాలాసార్లు మానేశాడు. కొద్దిమందికి అర్థమైంది. చాలాసార్లు మానేటివి ఏంటి? మానేస్తే ఒకేసారి కదా, మళ్ళీ చాలాసార్లు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనం కూడా చెప్పనా, కోపపడమాకండి నా మీద. క్రైస్తవులం కూడా మనం ఏం చేస్తామంటే, ప్రభు మనకి ఏదన్నా మేలు కార్యం చేసినప్పుడు, ప్రభువా ఇక్కడి నుంచి నేను దాన్ని చెయ్యను ప్రభువా, గట్టిగా రావు. నేను ఇక్కడి నుంచి ఇది వదిలేశాను ప్రభువా. కొద్ది రోజులు అవుతుంది, ప్రభువా ఒక్కసారికి ఏమనుకోమాకు ప్రభువా, నా పరిస్థితి కూడా అర్థం చేసుకో ప్రభువా. నువ్వు ఆ రోజు తీర్మానం ఎలా చేసాం? కోపడి మాకండి. చర్చిలో కూడా చెప్తాం మనం, నేను ఇక్కడి నుంచి ఇది మానేసా. తర్వాత నువ్వు చాలాసార్లు మానేసావంట. నేను కోపడరుగా, నా తాగుబోతు ఫ్రెండ్కి నీకు తేడా లేదు. అతను తిట్టినప్పుడల్లా ఛీ నాకు ఈరోజు నుంచి నీ మాట గౌరవించి నేను మానేస్తా అంట. నేనంట అది నువ్వు మానేసావుగా, నా మీద ఒట్టు మాత్రం ఏం మాకంట. కోపడు మాకని చెప్తున్నావు. చిన్న సంభాషణ వచ్చే సందర్భం వచ్చింది చెప్పు. నేను భర్త ఇంటికి తాగి వస్తాడు, ఇల్లంతా ఎంత పాడు చేయ అంత పాడు చేస్తాడు. భార్య అతను వచ్చి నా ముఖం నీకు చూపించి, నీ ముఖం నాకు చూపించబో అంటది. నిదానంగా పక్క కూర్చుంటాడు. కొంచెం దిగినట్టుగా ఉంటుంది. భార్యతో ప్రేమగా మాట్లాడే బిగిన్ చేస్తాడు. కొద్దిసేపటికి అంటాడు, నీ మీద ఒట్టు నేను మానేస్తాను అంటాడు. ఇంకెప్పుడు తాగను, నీ మీద ఒట్టు. భార్య అంటది, మరి పోయిన నెలలో నా మీద వేసిన ఒట్టి సంగతి ఏంటి అంటది. అది తీసేసేయి, ఈసారి ఇది మామూలుది కాదు, ఇది నేను మారిపోయాను. వేస్తాను నా ఇక నేను ఈ మాటలు నమ్మను బా అన్నది. నువ్వే చర్చికి పోతా, 6వ చర్చికి పోతా. ఏ పాస్టర్ గారు వస్తారు? పాల్ గారు వస్తారు. పాల్ గారి మీద ఒట్టి నేను మానేస్తా. పోయేది ఎవరు? భార్య నమ్మదు. ఒకసారి అమ్మో పాస్టర్ గారి మీద నేను ఎంత మారి నీకు తెలియాలి, అది నమ్మట్లాగా దగ్గర పాస్టర్ మీద ఒట్టేస్తే నేను. 3 నెలలు వచ్చింది, మళ్ళా తాగి వచ్చాడు. పాస్టర్ గారు ముట్టేసావు. ఎందుకని చెప్తున్నానంటే, నువ్వు భార్యకి మాటేస్తే తప్పచ్చు, భార్య భర్తకి మాటేస్తే తప్పచ్చు, నువ్వు దేవుడికి మాటేస్తే మాత్రం తప్పమాక. ఆమేన్. నువ్వు మారావు అని దేవుడికి తెలిసినప్పుడు నీ జీవితంలో దేవుడి యొక్క కార్యములు బిగిన్ అవుతాయి. నువ్వు మారావు అని ఎప్పుడు దేవుడికి తెలుసా? నువ్వు తిరిగి జన్మించినప్పుడు. ఆమేన్. నేను తిరిగి జన్మించినప్పుడు నాలో ఈ రక్త మాంసం ద్వారా, ఈ భూమి మీద ఉన్న మనుషుల ద్వారా, ఈ భూ సంబంధమైన క్రియల ద్వారా నా లోపలికి వచ్చిన గుణలక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రాచీన పురుషుడి యొక్క స్వభావం, అవి చనిపోయి ఆత్మ సంబంధమైన నా లోపల నుంచి బయటకు రావడం బిగిన్ అవుతాయి. అప్పుడు నేను పడిపోయేవాడిగా ఉండను, దేవుని యొక్క రాజ్యానికి భూమి మీద సిద్ధపడేవాడిగా నేను ఉంటా. అటువంటి వాటి గురించి ఈరోజు దేవుడు మన లోపల ఎదుగుతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి,
దేవుని యొక్క ప్రవక్తలు ప్రేరేపించబడి దేవుని యొక్క వాక్యమును మీరు తప్పక మరలా తిరిగి జన్మించాలని భయము లేకుండా ప్రకటించుచున్నారు. ఈరోజు దేవుడు ఒక నిజమైన సేవకుడు ఏం ప్రకటించాలంటే నువ్వు తిరిగి జన్మించాలా. తిరిగి జన్మించడం అనేది మనం మాట్లాడుకున్నాం. దేవుడితో మనం మాట్లాడటం. దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు? రెండు సంగతులు. వాక్యం వినేటప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రార్థన చేస్తూ ఉంటే మనం దేవుడితో మాట్లాడతాం. ఆమేన్. నువ్వు ప్రార్థించినప్పుడు నువ్వు ఒక సంగతిని దేవుణ్ణి అడిగావు. మనం ఏ సంగతులు అడుగుతామంటే మనంతా వన్ వే ట్రాఫిక్. అవునా? ఏమైనా ప్రార్థన చేస్తాం, ప్రభా నాకు ఆ సమస్య, ప్రభా నాకు ఈ సమస్య, నాకు డబ్బుల సమస్య, ఇల్లు సమస్యలు, స్థలం సమస్యలు, ఆ సమస్యలు, ఈ సమస్యలు, ఆరోగ్య సమస్య, ఇవన్నీ తీర్చే ప్రభా. ఆమేన్. ఆయన ఏం చెప్పాడు? ఏమో. ఎవరిని అడిగావు? దేవుడిని అడిగావు. ఏమో దేవుడు నాకు ఏడో చేయట్లేదు, అన్నిసార్లు అడిగాను, ప్రార్థన చేయి. ఎంత ప్రార్థన చేస్తే దేవుడు నాకు సమాధానం ఇవ్వట్లేదండి? అసలు దేవుడు సమాధానం ఇచ్చేదాకా నువ్వు ఎప్పుడు ఆగావు? ఈరోజు మన ప్రార్థన ఎలాగుంటుంది? మోకాళ్ళ మీద ప్రార్థన ఎలాగుంటుంది? ఫస్ట్ మోకాళ్ళు వేస్తాం చక్కగా, ప్రభువా ఈరోజు నీకు ప్రార్థన చేయాలనుకుంటున్నాను ప్రభువా, బిగిన్ చేసావు, చాలా సంతోషం. కొద్దిసేపటికి మనం ప్రార్థించాల్సిన అంశం అయిపోయింది. ఇప్పుడు మోకాళ్ళ మీద ఎంతసేపు ఉంటాం? మా ప్రభువా ఎంతసేపు ప్రార్థన చేసాయి, అయిపోయింది. అంటే ఇప్పుడు ఎక్కడికి వచ్చావంటే నువ్వు దేవుడు సమాధానం ఇచ్చేదాకా ఆగావా? ఎందుకు మన ప్రార్థనలు ఫెయిల్ అవుతుంది అంటే ఇదిగో కారణం ఇదే. ఎందుకు మన ప్రార్థనకి సమాధానం రావటం లేదంటే దేవుడు సమాధానం ఇచ్చేదాకా మనం ఆగటల్లా. అయితే మన కంప్లైంట్ ఏంటి? ప్రార్థిస్తున్నా, దేవుడిని అడుగుతా, అయినా దేవుడు నాకు ఇవ్వటల్లా. ఇస్తాడు. ఆయన వచ్చిందే ఇవ్వటానికి. నా నామంలో ఏది అడిగినా అది మీకు ఇవ్వబడును. ఇట్స్ ఎ ప్రామిస్, ఇట్స్ ఎ ప్రాఫెసీ. అదొక వాగ్దానము, అదొక ప్రవచనం. నువ్వు ఏది అడిగినా నీకు ఇస్తా. ఏమడగాల? వాక్యానికి లోబడి అడగాల. ఈరోజు మన దేవుడు ఒక వింతైన దేవుడు. ఆ దేవుడిని అర్థం చేసుకోవడం కష్టం, అర్థమైతే చాలా బాగుంటుంది. ఏంటంటే మన దేవుడు చేసే ముఖ్యమైన పని, ఆయన కోరికలు తెచ్చడు, అవసరాలు తీరుస్తాడు. తేడా లేదు రెండింటికి. ఏంటి కోరిక? ప్రభా బీరువాలో ఒక్క 5 అంగుళాలు ఖాళీ ఉంది ప్రభా, ఒక 3 చీరలు పడతాయి ప్రభా. ఇది కూడా ఫుల్ అయిపోయి డోర్ తీగానే తలతలాడతారు ప్రభా. ఏంటది? నీకు బట్టలు కావాలి, దేవుడు ఇస్తాడు, అది అవసరం. ఎందుకంటే దేవుడే మొట్టమొదటి టైలర్ భూమి మీద. ఆది కాండంలో ఆయనే టైలర్గా మారి బట్టలు కుట్టించి ఆదామకు బట్టలు తొడిగించి బయట పంపించాడు ఆయన. మరి ఆయనకి ఇవ్వడా? అది అవసరం, ఇస్తాడు. అయితే ఇప్పుడు మన అవసరం ఏంటంటే అవసరాన్ని మించి మనం అడిగితే అది కోరిక అండి. అవునా? ఈరోజు మనం డబ్బు కోసము, కుటుంబాన్ని నడపడం కోసం పనిచేయాలా? అవునా? దానికన్నా మించిగా మనం పనిచేస్తే ఏమవుతుంది? కోరిక వచ్చాం. ఈరోజు మనం కోరికలతో జీవిస్తున్నామా, అవసరాలతో జీవిస్తున్నామా? అవసరాలు కూడా ఉన్నాయి, కానీ కోరికలు ఎప్పుడూ డామినేట్ చేస్తున్నాయి. మనవి వెళ్తున్నాయి. తెనాలి దగ్గర ఒక దేవత ఉంది. మరి ఆమె కోపం వస్తలేదు తెలియదు. కోపం వచ్చే పర్లేదండి, ఏమనుకోద్దన్నా. ఆమె పేరు గొంతెమ్మ. ఉన్నారా మీరు? ఏంటది? గొంతెమ్మ. విన్నారా ఎప్పుడన్నా పేరు? సామెత చెప్పను, సగమే చెప్పాను నేను. గొంతెమ్మ కోరికలు అంటే ఆమెకి ఎక్కడ దాకా నోరు తెరిస్తే కోరికలే ఉంటాయి. అవునా? దేవుడి పిల్లలు నేనేమంటానంటే, దేవుడు ఏమిచ్చినా ప్రభువా నాకు సంతోషం ప్రభువా. నువ్వు తిరిగి జన్మించావంటే రుజువు ఏంటంటే నీకు ఏది ఇవ్వబడిందో దాంతో తృప్తి చెందేవాడిగా ఉండాలి. నీకు ఇవ్వాల్సింది అది ఎత్తుక్కుంటూ నీ దగ్గరికి వస్తుంది. నువ్వు పరిగెత్తద్దు, అది దేవుడి దగ్గరికి పంపిస్తాడు. నువ్వు విశ్వాసంలో, ప్రార్థనలో, దేవుణ్ణి మాట్లాడటంలో, ఆయన దగ్గరికి రావటంలో నువ్వు నిలకడగా బలముగా నిలబడినప్పుడు అవన్నీ ఎత్తుక్కుని దగ్గరికి వస్తాయి. అబ్రహాం మధ్యాహ్నం 3 గంటలు మమ్మల్ని దగ్గర కూర్చున్నాడు. దేవుడు వచ్చాడు, అబ్రహామా నీ కుమారుని ఇస్తా, తీసుకో. అబ్రహాం దేవుణ్ణి అడిగాడా? ఇప్పుడు దేవుడు వచ్చేయమంటున్నాడు. ప్రైజ్ లార్డ్. ఎలీషా షూమిరాల ఇంట్లో ఉన్నప్పుడు షూమిరాలను పిలిపించాడు. గెహజీ ఆమెను పిలిచిరాపోన్నాడు. వచ్చింది, ఆమె నుంచి గుమ్మ దగ్గర, అమ్మ నీకేమైనా కావాలి? నాకేం వద్దు, నీ కుమారుని తీసుకోపో, వచ్చే సంవత్సరం ఈ సమయం కుమారుని కంటపో. ప్రైజ్ లార్డ్. ఎవరు అడిగారు? ఇప్పుడు ఎలీషా ఇవ్వాల ఆ ప్రవచన వాగ్దానాన్ని. ఎలీషాలో ఉన్న దేవుడు ఒక ఆత్మ ఇచ్చినది. ఆమేన్. ఇప్పుడు దేవుడే నేరుగా దిగి వచ్చి అబ్రహాం వాగ్దానం ఇచ్చున్నాడు.
అంటే నా ఉద్దేశం ఏంటంటే అక్కడ శూన్యమీరాలు విశ్వాసంగా చేర్చుకున్నది. బైబిల్ అంటా ఉంది, ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలాన్ని పొందుకుంటాడు, సేవకులను చేర్చుకున్నవాడు సేవకుడి ఫలాన్ని పొందుకుంటాడు. నిశ్చయంగా నువ్వు చేర్చుకున్న దాన్ని బట్టి ఆ యొక్క ఫలమును నువ్వు పొందుకునేవారిగా ఉంటావు. శూన్యమీరాల దగ్గరికి ఎలీషా వచ్చాడు, అబ్రహాం దగ్గరికి దేవుడు వచ్చున్నాడు. మరి అదే దేవుడు కదా ఈరోజు మన మధ్యలో ఉన్నాడు. ఆయన నీ దగ్గరికి రాలేడా? ఖచ్చితంగా వస్తాడు. ఎప్పుడు? నువ్వు బలంగా నిలబడినప్పుడు, వాక్యంగా నిలబడినప్పుడు, నువ్వు తిరిగి జన్మించినప్పుడు ఆయన ఎత్తుక్కుంటూ వస్తాడు. ఒక సంగతి మీకు జ్ఞాపకం చేయనియండి. పర్వాలేదా? వెళ్ళిపోతున్నాను అలాగా? పర్లేదా? ఆల్రెడీకి వెళ్ళిపోదాం, టైం అంతా ఉంది. ఒకరోజు ఒక వ్యక్తిని జైల్లో పడేశారు. పడేయటానికన్నా ముందు, జైలు తీసుకుపోవడానికన్నా ముందు యాకోబు అన్న ఒక సహోదరుని ఖడ్గంతో నరికి చంపారు. రేపొద్దు ఇన్ని కూడా చంపుతామన్నారు. తీసుకెళ్ళి జైల్లో పడేశాడు. ఆయన జైల్లో గోడ బడి పక్కన తిరిగి గొరక పెట్టి నిద్రపోతా ఉన్నాడు. బైబిల్ ఆయన పేరు పేతురు అని రాశారు. ఇప్పుడు పేతురు ఎవరు? తిరిగి జన్మించినోడు మేడగదిలో. ఇప్పుడు పేతురికి కష్టాలు వచ్చి శ్రమలు వచ్చింది, ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. ఇప్పుడు మన కళ్ళ ముందు మన కుటుంబంలో ఒక వ్యక్తిని చంపి, ఆ ఖడ్గంతో చంపి, రేపొద్దు ఇన్ని కూడా చంపుతామని జైల్లో మనం పడేస్తే చెప్పనా, జైల్లో కూడా పోవక్కల మనం మోసుకొని పోవచ్చు. అప్పటికి అయిపోయింది. ఇంకా పిచ్చోడ రేపొద్దు నాకెందుకు, ఇప్పుడు తీసుకుపోయినా నేను పడిపోతాం అక్కడే. ఇప్పుడు పేతుని జైలు వేసాడు. పేతుని జైలు వేసాక పేతురు ఎలాగొన్నాడు? నాకేముంది సమస్య? ఎవరిది సమస్య? నేను ఉండాలంటే ఉంటా, తీసుకుపోవాలని తీసుకుపో, దేనికైనా రెడీయే. తిరిగి జన్మించిన వాడు అవసరమైతే దేవుడి కొరకు చనిపోవటానికి కూడా రెడీగా ఉంటాడు. పరిశుద్ధాత్మ నీకు ఆ శక్తినిస్తాడు. స్టీఫెన్ చనిపోతా ఉన్నాయి. స్టీఫెన్ ఏం చేశాడు? కేకలు పెట్టాడా? ఏడ్చాడా? ఏమంటున్నాడు? నేను దేవుడిని చూసా, ఇంకా మీతో నాకు లెక్కెళ్ళిపో అంటున్నాడు. ఎటువంటి స్థితిలోకి వెళ్ళాడంటే తిరిగి జన్మించిన స్థితిలోకి పోయాడు. తిరిగి జన్మించిన వారు ఎలాగ ఉంటారంటే నిత్యము దేవుణ్ణి చూసేవాడిగా ఉంటారు. వారు సమస్యలను చూడరు, ఇబ్బందులు చూడరు, శోధనలు చూడరు, వ్యాధులు చూడరు, బాధలు చూడరు. దాన్ని దాటి పైకి తీసుకుపోయే దేవుణ్ణి చూస్తూ ఉంటారు. దేవుడి మీద ఆనుకున్న వారి యొక్క జీవితం ఆ రీతిగా ఉంటుంది. అటువంటి జీవితాన్ని జీవించాలని దేవుడు ఈరోజు ఆశపడతా ఉన్నాడు. మనము జీవించాలి, దేవుడు ఆశపడే దేవుడిగా ఉన్నాడు. ఇప్పుడు పేతురు దగ్గరికి ఎవరు రావాలా? దేవుడే రావాలా. బయట తెచ్చింది ఎవరు? ఆ డోర్ ఓపెన్ చేసింది ఎవరు? మీకు రహస్యం చెప్పాలా? పేతురు జైలు ఎలా ఉన్నాడు తెలుసా? ఇటు పక్కన చేతికి ఒక ఆయన సంఖ్యలు వేసుకుని కూర్చున్నారు, ఆయనకి ఈయనకి. ఇటు పక్కన చేతికి ఈయన సంఖ్యలు వేసుకుని ఇలా కూర్చున్నారు. ఈ కాలికి ఆ కాలికి, ఈ చేయికి ఈ చేయికి, ఈ కాలికి ఈ కాలికి ఆ కాలి చేయికి. ఎందుకంటే పేతురుండే భయం వాళ్ళకి, పారిపోతాడని. ప్రైజ్ లార్డ్. రహస్యం ఏంటంటే వాళ్ళ చేతులు సంఖ్యలు అలాగే ఉన్నాయి. వాళ్ళ మధ్యలో ఉన్న పేతురు మాత్రం లేచి బయటకు వచ్చేసాడు. వాళ్ళిద్దరూ పేతురు పక్కన కూర్చున్న సంఖ్యలు వేసుకుని అలాగే ఉన్నారు. ఈ జైలు లోపల కాపలా ఉన్నవాళ్ళు అలాగే ఉన్నారు. జైలుకి బయట కాపలా ఉన్నారు. 7 ద్వారములు అయ్యి మొత్తం 7 తలుపులు ఉన్న జైలు అది. ఆ లోపల దాంట్లో ఉన్నాడు. 7 చోట్ల కాపలా పెట్టి ఉన్నారు. కాపలా వాళ్ళు అలాగే ఉన్నారు. పేతురు మాత్రం లోపల లేడు. ప్రైజ్ లార్డ్. అంటే ఒక్క తిరిగి జన్మించిన వాడిని కాపాడటం కొరకు దేవుడే కిందకు వస్తాడన్నమాట. ఒక్క తిరిగి జన్మించిన వాడికి వాగ్దానం ఇవ్వడానికి దేవుడే కిందకు వస్తాడన్నమాట. ఒకడు తిరిగి జన్మించాలంటే దేవుడే నేరుగా వచ్చి వారితో మాట్లాడతాడు. కాబట్టి ఈరోజు మనము దేవుని యొక్క సంఘానికి రావటం అంటే ఇది చిన్న విషయం కాదండి. దేవుడు మనతో మాట్లాడే చోటకు వచ్చున్నాం అంటే తిరిగి జన్మించడానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశమై ఉన్నది. కాబట్టి ఈ అవకాశము ఎవరు ఉపయోగించుకోగలరంటే తిరిగి జన్మించాలని ఆశ కలిగినోడు, వాక్యానుసారంగా జీవించాలనుకునేవాడు, ఈ లోకరీతిగా ఉన్న వాడిని జయించాలనుకునే ఎవరైతే ఉన్నారో వారితో వాక్యం మాట్లాడినప్పుడు వారు వాక్యం ఒక్కటే ఉన్నారు. కాబట్టి ఆత్మ వారితో మాట్లాడినప్పుడు వారిలో ఉన్న ఆత్మ పరిశుద్ధాత్మ ఇచ్చున్నాడు. కాబట్టి ఈ రెండు ఒక్కటే అయినప్పుడు వారు నూతన బలాన్ని పొందుకుంటారు, నూతన శక్తిని పొందుకుంటారు. వారు ఇంకా రోషం కలిగి దేవుడి కొరకు జీవించే వాళ్ళు అయి ఉంటారు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.